అల్లుడు ఏదో ఒక వంక పెట్టుకుని అత్తగారింటికి వెళ్ళడం మానేయకుండా ఎన్నున్న మనసులో పెట్టుకుని సంతోషంగా వెళ్తే పండగ. అలాగే కోడలు పుట్టింటికి వెళ్తానని చెప్పి అత్తారింటికి మానకుండా అత్తారింటికి కూడా వెళ్తే అది కూడా పండగ. మామగారు అల్లుడు వస్తున్నాడని చెప్పి అప్పులు పాలైపోయి అల్లుడికి ఏదో వస్తువు పెట్టేయాలని చెప్పి అప్పు చేసి ఉంగరం చేసి పెడితే అది పండగ కాదు. పెట్టకపోయినా పర్వాలేదు, అల్లుడు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అత్తగారు బాయిలర్ కోడి కాకుండా నాటుకోడి కోసి అన్నం పెడితే అది పండగ. అమ్మమ్మ ఎప్పుడు చూసినా కంకర్రాల్లాగా అరిసెలు చేయకుండా మెత్తగా చేస్తే అది కూడా పండగ. పండగ అంటే ఇక్కడ బేసికల్గా మనకి ఏది లేదో అది ఉంటే పండగ. అంతేగాని వాళ్ళు ఎవరేదో చేస్తున్నారు, వీళ్ళు ఎవరేదో చేస్తున్నారు, అలా వాళ్ళలాగా నేను ఉండాలి అని చెప్పి